సో రీసెంట్‌గా కొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మాకు కొన్ని ఇయర్స్ నుంచి, మంత్స్ కూడా కాదు, కొన్ని ఇయర్స్ నుంచి అయితే మాకు జాబ్ కోసం మేము ట్రై చేస్తున్నాం. మాకు జాబ్స్ రావట్లేదు. మీరు ఒక రోడ్ మ్యాప్ చెప్పండి. మేము ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. ఇలాగ ఎన్నో ఇయర్స్ నుంచి ఒక మంచి జాబ్ లేక, ఒక మంచి లైఫ్ లేక, కెరీర్ లేక చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి కంటెంట్ చెప్పండి, ఒక రోడ్ మ్యాప్ చెప్పండి, ఎంత లాంగ్ కెరీర్ గ్యాప్ వచ్చి మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఎంతో ముందులాగా బిఫోర్ 5 ఇయర్స్ లాగా కూడా లేదండి. అది కొంచెం మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కోర్స్ నేర్చుకున్నాము, వచ్చాము, జాబ్స్కి అప్లై చేసాము, జాబ్ రావాలి ఇమీడియట్గా 3 మంత్స్లోనో 2 మంత్స్లోనో లేకపోతే 5 మంత్స్లో అనే పాలసీ అయితే ఇప్పుడైతే లేదు. ఓకే, సో మీరు ఇన్ కేస్ ఎంత కష్టపడినా కూడా ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. అంత హర్రీ బర్రీగా ఉంటే ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఓపెనింగ్స్ ఆపర్చునిటీస్ ప్రకారం అయితే అంత హర్రీ బర్రీగా చేస్తే మాత్రం జాబ్స్ రావండి. ఓకే, మేబీ కొంతమందికి లక్ బాగుంటే కొంతమందికి ఎర్లీగా రావచ్చు. ఇప్పుడు మీరు కొంతమంది 5 to 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు అండ్ కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, వీళ్ళలోంచి ఒక 2 మెంబర్స్కి 1 మెంబర్కి ఎర్లీగా రావచ్చు. అది వాళ్ళ లక్ అనమాట. ఓకే, ఇది లక్ బేస్ చేసుకుంటుందండి ఈ ఐటీ జాబ్స్ రావడం అనేది. ఇంకొంతమందికి ఎంతో స్ట్రగుల్ అవుతున్నా కూడా, అంటే సబ్జెక్ట్ ఉంటుంది అతనికి, మీ ఫ్రెండ్కి తగ్గట్టు మీకు ఉంటుంది, కానీ అది షార్ట్ లిస్ట్ అవ్వడం కానీ, మీ ప్రెజెంటేషన్ కానీ, కొంతమంది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి కమ్యూనికేషన్ వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోతుంటారు, ప్రెజెంటేషన్ చేయలేకపోతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంత లేట్గా రావచ్చు జాబు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐటీ ఇండస్ట్రీకి రండి. ఇంతకుముందులాగా నేను 2 మంత్స్లోనో 1 మంత్లో కోర్స్ నేర్చుకొని జాబ్ ఇమీడియట్గా తెచ్చుకుంటా అంటే అది పాసిబుల్ అయితే కాదు ప్రజెంట్ అయితే. ఓకే, ఇంకా వేరే ఆప్షన్స్ అంటారా, వేరే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రాంగ్ రూట్స్ అనేవి, అవి ఇంకా దేవుడికే తెలుసు. ఆ ల్యాక్స్ ఆఫ్ మనీ కట్టిన తర్వాత కూడా జాబ్ అయితే గ్యారెంటీ అయితే లేదు. అది అందరూ మీకు తెలిసిన విషయమే. ఓకే, సో నిజంగా అలాంటివి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది అవి మాత్రం ఫ్రాడ్. సో అలాంటి వాటికి అసలు వెళ్ళకండి, మనీని లాస్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా వీడియోస్ చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తున్నాను. మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేస్తే, నేను ఇన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, మరి నేను ఒక మంచి జాబ్ తెచ్చుకోగలను ఐటీ ఇండస్ట్రీలో అంటే, సో మీరు ఇన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ వచ్చిందంటే ఫస్ట్ మీకు మీరుగా ఒక అండర్స్టాండ్ చేసుకోండి. మీకు సెల్ఫ్గా క్వశ్చన్స్ రైజ్ చేసుకోండి, ఎందుకు ఇన్ని ఇయర్స్ పట్టింది. ఓకే, అంటే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారండి క్యాండిడేట్స్. ఒకటి, అది మీరు 2 ఇయర్స్ బిఫోర్ కావచ్చు, 3 ఇయర్స్ బిఫోర్ కావచ్చు, ఏదో ఒక కోర్స్ అయితే నేర్చుకుంటారు. వాళ్ళు ఇంకేదో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారమో ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్మో ఏమో తెలియదు, కానీ ఏదో ఒక చిన్న జాబ్ అయినా జాయిన్ అయి ఉంటారు. ఇంకా దాంట్లో కంటిన్యూ చేస్తూ అలాగే కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంటారు. కానీ అంతకుముందు మాత్రం ఒక కోర్స్ అయితే ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు. ప్రతి ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్ ఏదో కోర్స్ నేర్చుకుంటారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, దాని మీద స్టిక్ అయి ఉండి అంటే కనీసం దాని మీద 6 months to 1 year స్పెండ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయగలిగితే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగితే 100% వాళ్ళకి జాబ్ వస్తుందని, ఎవరికైనా వస్తుంది. ఈవెన్ ఇప్పుడున్న ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా అంత కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే చెప్పనా, చాలామందికి ఓపిక తక్కువ ఉంది. అంటే 3 months 4 months ఆర్ 6 months ట్రై చేస్తున్నారు, తర్వాత గివప్ చేసుకొని ఇంకొక టెక్నాలజీ నేర్చుకోవటమో లేకపోతే ఇంకొక ఏదో ఒక స్మాల్ జాబ్స్, నాన్ ఐటీ జాబ్స్ చూసుకోవడం ఇలా చేస్తున్నారు. ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవడం చేస్తున్నారు. సో 1 year వరకు ఉండి వెయిట్ చేసి అదే సేమ్ టెక్నాలజీ మీద ట్రై చేసే వాళ్ళకి జాబ్ రాకపోతే అప్పుడు అడగండి. స్టిల్ జాబ్ రానంటే ఎక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటో చెక్ చేసుకోండి. ఓకే, సో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటారా, ఇప్పుడు మీకు 3 months 4 monthsలోనూ ఒక టెక్నాలజీ నేర్చుకుంటారు, అది సరిగా మీరు ఎంట్రీ పర్ఫార్మెన్స్ చేయలేకో లేకపోతే కాల్స్ లేకో లేకపోతే ఇంకో కొన్ని రీజన్స్ వల్ల ఆ టెక్నాలజీ కాకుండా మళ్ళీ న్యూ టెక్నాలజీ నేర్చుకుని ఉంటారు. అదొక మెయిన్ రీజన్. సో అంటే డిఫరెంట్ మల్టీ టెక్నాలజీస్ నేర్చుకుంటూ వెళ్తుంటారే కానీ ఒక్కదాన్ని కూడా పర్ఫెక్ట్ గారు. అది నా అల్టిమేట్ స్టేట్మెంట్. ఒక్క దాంట్లో కనీసం 2 or 3, ఒక్కటైతే 1 స్కిల్ అయితే ఇప్పుడున్న కాలంలో వర్కౌట్ కాదు. 2 or 3 స్కిల్స్ కన్ఫామ్గా మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. మీరు నేర్చుకుంటున్న ఏ కోర్స్ అయినా కనీసం 6 టెక్నాలజీస్ ఉంటాయి, 5 to 6 ఉంటాయి, ఆర్ 4 అయినా ఉంటాయి. వాటిలో 1 or 2 మేజర్వి, ప్రైమరీ స్కిల్స్వి మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే 100% మీకు కొంత టైం పట్టినా కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ హైలో ఉందంటే జాబ్ వస్తుంది.
ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వస్తుంది. బట్ కొంచెం ఎంఎన్సీ కంపెనీస్ని అవాయిడ్ చేయాలి స్టార్టింగ్ కెరీర్, ఎవరికైతే లాంగ్ కెరీర్ బ్రేక్ ఉంటుందో. ఎందుకంటే అడుగుతుంటారు కదా ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చిందని, అండ్ అన్ని పిఎఫ్స్ అని అవన్నీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ అన్నీ ప్రాపర్గా బీసీ జరుగుతుంది. కాబట్టి కొంత మీరు అవాయిడ్ చేయాలి టాప్ కంపెనీస్. ఓకే, సో స్టార్ట్అప్ కంపెనీస్ కానీ, మిడ్ సైజ్ కంపెనీ కానీ, లెవెల్ 3 కంపెనీస్ కానీ, రెఫరల్స్ అడగడం కానీ, సో ఇలా డిఫరెంట్ వేస్లో మీరు జాబ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ జాబ్స్ కూడా తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి వాళ్ళకున్న బేసిక్ స్కిల్స్ కాకుండా, కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ స్కిల్స్ అయితే ఉంటాయి. అవి కాకుండా ఎవరో ఫ్రెండ్స్గానో లేకపోతే వాళ్ళ నెట్వర్క్లోనో లేకపోతే వాళ్ళ ఊర్లో ఎవరికో ఒక జాబ్ వచ్చిందని అదే టెక్నాలజీ మీద నేర్చుకుని ఉంటారు. అది అతనికి మ్యాచ్ అవుతుందా లేదో కూడా తెలియదు. సపోజ్ ఇతను ఎంబీఏ క్యాండిడేటో లేకపోతే బీటెక్ క్యాండిడేట్ అనుకోండి, అతనికి పెద్దగా కోడింగ్ కానీ లేకపోతే పెద్ద లాజికల్ థింకింగ్ ఎక్కువ లేదు. బట్ డేటా సైన్స్ అనో లేకపోతే ఏ ఇంజనీరు అనో ఏదో ఇట్లాంటి టఫ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, చాలా స్ట్రగుల్ అవుతారు. 6 months తర్వాత దాన్ని గివప్ చేస్తారు. ఈలోపు అతనికి 50,000 1 lakh కూడా ఖర్చు అయ్యి ఉంటాయి కోర్స్కి. అలా కాకుండా మనకి ఏ స్కిల్స్ కరెక్ట్గా వస్తాయి అనేది మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది నేను నేర్చుకోగలనా లేదనేది చూడండి, ఏ టూల్స్ యూజ్ చేయండి, మీ రిక్వైర్మెంట్ ఏంటో అడగండి, కన్ఫామ్గా ఏ టూల్స్ మీకు చెప్తాయి. ఎవరి దగ్గరైనా మెంటర్ దగ్గర మీరు కాంటాక్ట్ అయ్యి నాది ఇది సిచ్యువేషను, నాకు ఇంత గ్యాప్ ఉంది అండ్ నాకు ఈ స్కిల్స్ అంటే ఇష్టము, నాది ఇది నేచర్ స్కిల్స్, నేను ఇది నేర్చుకోగలనా లేదా, అసలు దాని యొక్క మెయిన్, సపోజ్ మీరు ఒక కోర్స్ నేర్చుకోవాలనుకోండి, సపోజ్ డేటా సైన్స్ లేకపోతే డేటా ఇంజనీర్ ఏ ఇంజనీర్ నేర్చుకోవాలనుకోండి, అసలు మెయిన్ వర్క్ ఏంటి, ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, అది ఆ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి మెంటర్ చేత, అండ్ అది మీకు సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇలాగా మీరు వెరిఫై చేసుకోండి బిఫోర్ ఎన్రోలింగ్ ఎనీ ఐటీ కోర్స్. ఓకే, ఇన్ కేస్ మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, వితౌట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కోర్స్, డోంట్ జాయిన్ బ్లైండ్లీ ఎనీ ఐటీ కోర్స్. ఫస్ట్ అసలు అది ఎందుకు వర్క్ అవుతుంది, ఏంటి, ఐటీ ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతుంది, ఏ స్కిల్స్ యూజ్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, దాని యొక్క వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని ఎన్రోల్ అవ్వండి. సో ఇదొక మిస్టేక్ చేసి మల్టీ స్కిల్స్ని, మల్టీ టెక్నాలజీని 3 monthsకి ఒకసారి, 5 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఇలా కోర్సులు నేర్చుకుని చాలామంది ఉన్నారు. ఓకే, కొంతమంది ఏంటంటే కొంత స్టార్టింగ్లో ట్రబుల్ అయినా కూడా, స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయినా తర్వాత ప్రాక్టీస్ చేయగా చాలా ఎక్స్పర్ట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు కన్ఫామ్గా కంటిన్యూ చేయండి, గివప్ చేయొద్దు. అంటే వన్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఇంకా డైరెక్ట్గా జాబ్స్ కోసం అప్లై చేయకండి. ఫస్ట్ అసలు ఇప్పుడు అయితే వర్కౌట్ కాదండి. ఏదో డైరెక్ట్గా మీరు అప్లై చేసి ఏదో థియరిటికల్గా వాళ్ళు చెప్పింది మీరు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సరిపోదు. కనీసం మీరు ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, స్మాల్ ప్రాజెక్ట్ అని పర్లేదు. అసలు ఏంటి, దాన్ని ఎలాగ స్టార్ట్ చేస్తారు, వర్క్ని ఎలా స్టార్ట్ చేస్తారు, దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏంటి, అసలు ఏంటి వర్క్ ఎలాగ వేస్తాను అవుతుంది, ఇవన్నీ రియల్ టైం కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి బేసిక్ అయినా. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా ఏమి వెళ్ళరు, ఎక్స్పీరియన్స్గానే వెళ్తుంటారు మోస్ట్లీ. ఫ్రెషర్గా అంటే అది డిఫరెంట్ స్టోరీ. ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నప్పుడు మినిమం మీకు అసలు ఏదో స్ప్రింట్స్ అంటే ఏంటి, ఏదో స్టోరీస్ అంటే ఏంటి, కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ సబ్జెక్టు, ఎలా రిసీవ్ చేసుకుంటారు వర్క్, ఎలా మీటింగ్ కండక్ట్ చేస్తారు, మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారు, అండ్ ప్రాజెక్ట్ గురించి అడిగితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసిన ఎలా ఎక్స్ప్లెయిన్, ఇవన్నీ మీకు రియల్ టైం థింగ్స్ నేర్చుకొని, అంటే ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషను, మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి 1 or 2 అటెండ్ అయ్యి అప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. త్వరగా మీకు 2 or 3 కంపెనీస్లో అయిపోవడానికి ఛాన్స్ ఉంది. మీరు ఫస్టే ఇలాంటివి ఏం ప్రిపేర్ కాకుండా అటెండ్ అవుతూ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, ఒక 10 questions వస్తాయి, నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, ఇంకొక 10-15 questions వస్తాయి, ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మంచిగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటానంటే ఇంత ముందులా లేవండి. మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అగైన్ అండ్ అగైన్ మన కంపెనీస్ కాల్ చేస్తాయని, షార్ట్ లిస్ట్ చేస్తాయని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీస్ మీకు 5 to 10 వచ్చాయంటే ఆ 5 to 10లో మనకు జాబ్ వచ్చేయాలి. ఓకే, సో బిఫోర్ స్టోరీ వేరే. మనం ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఫస్ట్ 5 కంపెనీలు అటెండ్ అయ్యి అవన్నీ కలెక్ట్ చేసుకొని తర్వాత ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవచ్చు అనుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు అలా లేదు. మీకు వచ్చాయి 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చాయంటే మళ్ళీ మీకు థర్డ్ కాల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మళ్ళీ ఇంకో 1 month or 2 months పట్టవచ్చు. ఈ లోపల ఇంకో బ్యాచ్ కూడా వస్తుంటుంది, మళ్ళీ మీకు కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకే కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే కానీ కోర్స్ చేస్తున్న టైంలోనే ప్యారలల్గా 50% సిలబస్ అయిన వెంటనే ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వండి అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వండి. ది బెస్ట్ చాయిస్ అండి. వన్స్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతున్నప్పుడే మీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ సంబంధించి
కమ్యూనికేట్ అంటే ఎవరైనా వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ లేకపోతే అదర్ ఎంప్లాయీస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ నెట్వర్క్లో ఒకసారి చెక్ చేయించుకోండి. రెఫరల్స్ అడగండి మోస్ట్లీ, ఎందుకంటే రెఫరల్స్ ద్వారా ఎక్కువగా ఫుల్ఫిల్ అయిపోతుంటాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్న ఆపర్చునిటీస్ కూడా. ఓకే, అండ్ అదేవిధంగా అఫిషియల్ వెబ్సైట్స్కి వెళ్ళండి, కంపెనీస్ ఆర్గనైజేషన్ యొక్క అఫిషియల్ వెబ్సైట్స్కి వెళ్ళండి, అప్లై చేయండి. అండ్ లింక్డ్ఇన్ కానీ ఎక్కడైనా పోస్టులు కానీ గ్రూప్స్లో జాయిన్ అయ్యి అలాగా డిఫరెంట్ వేస్ని అప్రోచ్ అయ్యి అప్లై చేస్తూ ఉండండి. అండ్ రిఫరల్స్ కూడా అడగండి. అండ్ ప్యారల్గా ఒకటి చేయాలండి ఈ మధ్యకాలంలో, ఇది కూడా మంచి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఏంటంటే మీరు ఏది నేర్చుకుంటున్నారో ప్రాక్టికల్గా దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్పోజ్ చేయండి, పోస్ట్ చేయండి. అప్పుడు మీకు కొంత రికగ్నిషన్ ఎక్కడో అక్కడ వస్తుంది, ఏదో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది, కన్ఫామ్గా రికగ్నిషన్ వస్తుంది. అలాంటి రికగ్నిషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు జాబ్స్ కోసం నేను అప్లై చేస్తున్నాను, నేను జాబ్ కోసం చూస్తున్నాను అంటే మీ టాలెంట్ చూసి మోస్ట్లీ మీకు ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, ఇంటర్వ్యూ షెడ్యూల్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది చేయండి. మీరు ఏది ఈ టెక్నాలజీ సంబంధించి ఏది చేసినా, ఒక బ్లాగ్ కానీ ఆర్ వీడియో కానీ ఏది చేసినా, ఒక ప్రాక్టికల్ అసైన్మెంట్ కంప్లీట్ చేశాను, ఇది నేను కంప్లీట్ చేశాను ఎక్స్పోజ్ చేసుకున్నానంటే మీకు రికగ్నిషన్ ఉంటుంది. హీఈస్ ఎ గుడ్ సాల్వర్, హీఈస్ ఎ గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్ ఇన్ దిస్ టెక్నాలజీ అని అనుకుంటారు. ఓకే, సో అలాగా చేసి కొంత మీరు రికగ్నిషన్ పొందండి. 100% జాబ్స్ త్వరగా ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఫైనల్గా ఏంటంటే కంపేర్ చేసుకోవద్దండి ఎవరితో కూడా. ఒకరికి జాబ్ వచ్చింది నాకు రాలేదు అని డిసప్పాయింట్ అవ్వటం, మీకు డిస్కరేజ్ చేసుకోవడం అలాంటివి చేసుకోవద్దు. టైం ప్రతి ఒక్కరికి వస్తుంది, మీకు ఒకరోజు వస్తుంది. ఓకే, సో అదొకటే గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ ఇంతకంటే ఇంక చేసేది ఏంటండి. ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ కాలం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, జాబ్స్ రావడం కూడా కొంచెం లేట్ అవుతుంది. కారణం ఏంటంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. సో అండ్ ఈ స్కిల్స్ అన్నిటితో పాటు మీరు నేర్చుకున్న స్కిల్స్, ప్రైమరీ స్కిల్స్తో పాటు ప్రతి ఒక్కరు క్లౌడ్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ప్లస్ ఏఏ స్కిల్స్, ప్రాంప్ట్ ఎలాగిస్తారు స్కిల్స్ అండ్ కొంత ఏఏ రిలేటెడ్ స్కిల్స్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి. ఆ టెక్నాలజీ సంబంధించి ఏఏ రిలేటెడ్వి ఏమన్నా అడిషనల్గా ఉన్నాయా, సపోర్ట్ చేస్తుంది ఆ టెక్నాలజీని చెక్ చేసుకొని నాలెడ్జ్ తెచ్చుకొని రెజ్యూమ్లో యాడ్ చేసుకొని ఇంకా మీ రెజ్యూమ్ యూనిక్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవండి మీరు కంప్లీట్గా ఒక రోడ్ మ్యాప్. జాబ్ తెచ్చుకోవడం అంటే కన్సిస్టెన్సీ ఉండాలి, గివ్ అప్ అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటే మాత్రం జాబ్ రావడం కష్టం అండి అలాంటి వాళ్ళకి. ఓకే, సో ఎప్పుడు ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నామా, మంచి మీకు నచ్చిన టెక్నాలజీ, దాని మీద ప్రాక్టీస్ చేసామా అండ్ దాని గురించి మోర్ అండ్ రీసెర్చ్ అండ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామా, 1 or 2 ప్రాజెక్ట్స్ చేసామా అండ్ డిఫరెంట్ పీపుల్స్ని అప్రోచ్ అయ్యామా అండ్ అదేవిధంగా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ను డిఫరెంట్ వేస్లో జాబ్ కోసం ట్రయల్స్ చేసామా. సో ఈ విధంగా చేసి జాబ్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇదే అప్లికేబుల్ అంటే మోస్ట్లీ మీకు ఇంకా రావడం లేదు, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నారనుకుంటే ఇదే అండి అప్రోచ్. కొంతమందికి చెప్పాను కదా లక్ కూడా కలిసి రావాలని, ఒక్కొక్కసారి ఏంటంటే ఎర్లీకి వచ్చేస్తుంది జాబ్. ఈవెన్ మీకు యావరేజ్ నాలెడ్జ్ ఉన్నా కూడా కొంతమందికి వస్తుంటుంది. ఓకే, ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి వస్తుంటుంది, ఇంకా అది అదృష్టం. సో ఇలాంటి మోర్ కంటెంట్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.